ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మాజీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతిపై కిరణ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు పోలీసులు కిరణ్ పై కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో కిరణ్ ను పోలీసులు అరెస్టు చేయనున్నారు. అయితే దీనిపై చేబ్రోలు కిరణ్ స్పందించారు. క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశారని తనను క్షమించాలని కోరారు. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఐటీడీపీకి సంబంధించినటువంటి యాక్టివిస్ట్ అయినటువంటి చేబ్రోలు కిరణ్ ని అధిష్టానం అయితే మాత్రం టీడీపీ అధిష్టానం అయితే మాత్రం అతని మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అతను అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రధానంగా కూడా ఇతను ఐటీడీపీకి సంబంధించినటువంటి యాక్టివిస్ట్ గా ఉండి గతంలో అయితే అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే మాత్రం గత గవర్నమెంట్ గురించి మాత్రం కొంత ట్వీట్లు అయితే చేసేవాడు. కొన్ని కామెడీ ఇష్యూల్ లాగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీడీపీ కార్యకర్తగా ఉన్నటువంటి ఇతను చేబ్రోలు కిరణ్ అయితే మాత్రం చాలా దారుణమైనటువంటి వీడియోలు చేశాడని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా మాజీ సీఎం అయినటువంటి జగన్ వైఫ్ ని ఉద్దేశిస్తూ భారతిని, అదేవిధంగా కూడా మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీని ఉద్దేశిస్తూ కూడా చాలా అసభ్యకరమైన రీతిలో కూడా అతనైతే మాత్రం వీడియోలు చేయటం, అదేవిధంగా కూడా వాళ్ళని దూషించడం, వాళ్ళ క్యారెక్టర్ ని తగ్గిస్తూ మాట్లాడుతూ ఇటువంటి కూడా చాలా ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో అధిష్టానం అయితే మాత్రం అతని మీద సీరియస్ అయింది. అయినప్పటికీ కూడా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. అదేవిధంగా కూడా ఈ వల్గర్ వీడియోస్ చేస్తున్నాడు అనేటువంటి అంశం దృష్టిలోకి అధిష్టానం దృష్టిలోకి వచ్చిన వెంటనే కూడా అతను అయితే మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కూడా తెలియజేసింది. ప్రధానంగా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను మాత్రం ఎవరైనా కించపరిచినా, అది సొంత పార్టీ వాళ్ళైనా కానివ్వండి, లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే, మహిళల్ని ఎవరైనా సరే, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరు కించపరిచినా కూడా ఊరుకునేది లేదని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు మొట్టమొదటి చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా కూడా చాలా మంది కూడా కంట్రోల్ అయ్యారు. కానీ ఈ కిరణ్ మాత్రం కంట్రోల్ కాలేదు. ఈ విచ్చలవిడిగా కూడా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ అతను చేసినటువంటి ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం అధిష్టానం చాలా సీరియస్ గా భావించింది. ఆ నేపథ్యంలోనే అతను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అతని మీద ప్రెజెంట్ అయితే మాత్రం కేసు అయితే నమోదైంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కొన్ని సోషల్ మీడియాలో మాత్రం అతను అరెస్ట్ చేసినట్లుగా కూడా వస్తుంది. కానీ నల్లపాడు సిఐని తో మాట్లాడే సందర్భంలో అతన్ని తాము అదుపులోకి తీసుకోలేదని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విజ్ఞతతో ఈ సోషల్ మీడియాకి సంబంధించి కానీ, ఒక పార్టీకి సంబంధించినటువంటి ఈ ఐటీడీపీకి కానివ్వండి, అదేవిధంగా కూడా మరో పార్టీకి సంబంధించినటువంటి ఈ కార్యకర్తలుగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళైతే మాత్రం విజ్ఞతతో ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చిన రీతిలో కనుక ప్రవర్తిస్తూ, అదేవిధంగా మహిళల్ని కించపరిచే విధంగా అస్పష్టమైనటువంటి పోస్టింగ్లు కనుక చేయటం, వ్యాఖ్యానాలు చేస్తే మాత్రం వాళ్ళని మాత్రం తప్పనిసరిగా కూడా శిక్షించాలని చెప్పి ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే చేబ్రోలు కిరణ్ ని ఈ పార్టీ నుంచి డిస్మిస్ చేయడాన్ని మాత్రం స్వాగతిస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.